అంటే అరుణ గారు ఇక్కడ ఇది బాధాకరమైన సందర్భం. మిమ్మల్ని ఒక మహిళగా ఒక నిస్సహాయ స్థితిలో ఒక ఇబ్బందుల్లో ఉన్న మహిళని ఈ ప్రశ్న అడగకూడదు. కానీ జనాల దృష్టిలో మిమ్మల్ని చాలా దారుణంగా క్రియేట్ చేసింది సొసైటీ, సారీ కొంత మీడియా మిమ్మల్ని ఈరోజు సొసైటీ ముందు ఒక దోషిగా నించోబెట్టి మీ క్యారెక్టర్ని అసాసినేషన్ కూడా చేసింది ఒక విధంగా చెప్పాలి అంటే. అందులో భాగం ఏంటంటే మీ భర్త ఎలా చనిపోయారో నాకు తెలియదు, బట్ మీ భర్త చనిపోవటం వెనక కూడా మీ పాత్ర ఉందన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. అది చూసి మాకు కూడా నిజంగా బాధ అనిపించింది, ఇలా ఉంటుందా అని. నా భర్త ఎలా చనిపోయాడనే దాని మీద సమర్థవంతంగా కేసు కట్టి అప్పట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది శ్రీనివాస్ గౌడ్ అనే ఒక ఎస్ఐ గారండి. ఇప్పుడు ఆయన సిఐగా 6th టౌన్ లో ఉన్నాడండి. ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి మీరు, ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఆయన చెప్తాడు దానిలో. నాకు అసలు అప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయండి. 18 సంవత్సరాల వయసులో నాకు ఎవరు తెలుసండి? నాకు నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్, గాంధీబొమ్మ సెంటర్ తప్ప ఏమీ తెలియదు. అది కూడా మా అమ్మతో వెళ్ళేదాన్ని, మా అమ్మతో వచ్చేదాన్ని. ఆ వయసులో నేను అంత కుట్ర. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే నా భర్తతో నాకు ఏ సంబంధం లేకుండానే చనిపోయాడండి. ఓకే, అంటే అండి ఏ సంబంధం లేకుండా అంటే బాబు పుట్టాడు కదా? లేదండి, బాబు పుట్టింది నేను ఒకరి చేతిలో మోసపోవడం వల్ల నాకు బాబు పుట్టాడు. ఆ విషయం నా బిడ్డకు కూడా తెలియదు. నా బిడ్డకి తండ్రి శ్రీకాంతే అని చెప్పాను నేను అప్పుడప్పుడే ఊహ తెలుసుకున్నప్పుడు 2022లో. అప్పటి నుంచి ఆయనే తండ్రిగా భావించి వాడు కూడా ఇంటర్వ్యూలకు వస్తుంటాడు, ఆయనే తండ్రి అని బయట చెప్తాడండి. నా కొడుకు ఇనిషియల్ కూడా నేను ఏకే కనిష్కన్ కార్తికేయరాజ్ అని ఏ అని చెప్పేసి శ్రీకాంత్ వాళ్ళ ఇనిషియలే పెట్టున్నాను. అంటే బాబు మీ భర్తకి పుట్టలేదు, శ్రీకాంత్కి పుట్టలేదు, థర్డ్ పర్సన్ ఉన్నారు. అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడండి? మోసం చేశారండి, నన్ను ఒక వ్యక్తి మోసం చేశారు. ఆ మోసం చేసి మానసిక స్థితి నాకు బాగా లేకుండా వచ్చిందండి. నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్, ఫిక్స్ కూడా ఉందండి. నా హాస్పిటల్ ఫైల్ అన్నా కూడా ఇస్తానండి. ఏ చిన్న టెన్షన్ వచ్చినా నాకు ఫిక్స్ వస్తుందండి. ఇప్పుడు నేను డోస్ పెంచుకోనండి. ఉదయం ఒక మాత్రని, సాయంత్రం 2 మాత్రలు, 1500 mg ఫిక్స్ మాత్రం నా బాడీలోకి పోతుంటే నేను ఇలా మీతో మాట్లాడుతున్నానండి. ఓకే, అంటే నిన్న మీరు ఒక మాట చెప్పారండి, మీ భర్త వాయిస్ అండ్ శ్రీకాంత్ గొంతు, ఇద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి నేను శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అన్నారు. స్టిల్ ఇప్పటికీ అదే కారణమా? అవును సార్, అవును సార్. విషయం ఏంటంటే అండి, నా భర్త చనిపోయేటప్పటికి 2.5 నెల 3 నెలలు ఉంటదండి. అంటే ఆగస్టు 15వ తారీఖు నాకు పెళ్లి అయిందండి. నవంబర్ 2వ తారీఖు మా మామయ్య, నేను మామ అంటానండి, మా అత్త కొడుకు, నాకు మేనత్త కొడుకునండి ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి నేనంటే ఆయనంటే నాకు ఇష్టం అండి, బాగా ఇష్టం. అయితే మాకు నిశ్చితార్థం అయిన తర్వాత ఆయన ఒక బైక్ మీద నుంచి పడ్డాడండి, వర్షంలో జారి పడితే. ఆయనకి తొడ దగ్గర నరం కట్ అవడంతో ఆయన శారీరక సంబంధాలకు దూరంగా ఉండమని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేశారండి. ఈ లోపల మాకు పెళ్లి సమయం వచ్చింది, పెళ్లి అయిపోయింది. కానీ మాకు ఎటువంటి శారీరక సంబంధాలు అనుభవించకుండానే నా భర్త చనిపోయాడండి. ఆ మానసిక వేదన నన్ను వెంటాడుతూనే ఉందండి. నా భర్త నాకు దక్కకుండానే చనిపోయాడు. అట్లీస్ట్ మా పెళ్లి ఫోటోలు కూడా, పెళ్లి వీడియోలు కూడా చూసుకునే అవకాశం కూడా దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. మేము చాలా గొప్పగా పెళ్లి చేసుకున్నాం. అంటే అంతలా ఇష్టపడిన వ్యక్తిని చనిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఇంకొక వ్యక్తితో కమిట్ అయ్యారు కదా? అంటే ఇది యాక్చువల్లీ మీ పర్సనల్ ఇష్యూ, బట్ జనానికి క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను. జనాల క్లారిటీకి నేనే ఇస్తానండి, ఎందుకంటే రకరకాలుగా నన్ను తప్పుగా వాళ్ళు అనుకోకూడదు. అవును, అందుకే నేనే ఇస్తానండి. వెంటనే కాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒంటరి జీవితం, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిషన్స్, నేను కోమాలో కూడా వెళ్ళానండి. కొన్ని రోజులు నేను కోమాలో కూడా ఉన్నాను. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ లో నారాయణ హాస్పిటల్లో హెచ్ఓడి కృష్ణమూర్తితో హెచ్ఓడి గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొద్ది రోజులు సైకియాట్రిక్ గా మా ఇంట్లో వాళ్ళని కూడా కొట్టేదాన్ని అంటండి, కోపం వచ్చినప్పుడల్లా. ఆ మానసిక పరిస్థితిలోంచి నన్ను బయటికి వేసేదానికి కొంచెం టైం పట్టిందండి నా ఫ్యామిలీకి. తర్వాత నేను ఒకరి మాయ మాటలు నమ్మాను. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ సమయం తర్వాత ఒక మాయ మాటలు నమ్మానండి. కొంత పరిచయంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత ఆయన పెట్టే వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి రావడం, నేను వెలుగులో చేరాను. వెలుగులో చేరిన వెంటనే ఇంకొక పెద్ద నాయకుడు నిరంజన్ బాబు రెడ్డి గారు ఆయన నా మీద పగబట్టారు. నా ఉద్యోగం తీసేసేసాడు, నన్ను రోడ్డు మీద వేసాడు. నాకేం చేయాలో తెలియక ఆ కేసులు పెట్టించాడండి నా మీద. ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ చింతం కృష్ణారెడ్డి, ఆయన అడగండి మీరు.
నన్ను ఏ విధంగా నలిపారు ఆయనండి, అప్పుడు కోవూరులో ఎస్ఐ నన్ను నలిపారండి. బండి పెట్టి ప్రచారం చేశారండి, పట్టించండి ఆ అమ్మాయిని ఎక్కడుందో పట్టించండి, నన్ను అరెస్ట్ చేయాలి, జైలుకి పెట్టాలని. అంత బాధలు ఎదుర్కొన్నానండి. దాని వెనకాల ఉన్న కారణం ఏందో తెలుసా అండి? వైఎస్ఆర్ సిపిలో వార్డు మెంబర్ గా గెలిచినటువంటి నా తల్లి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వెళ్లి కండవా వేయించుకోవడం అండి. ఓకే. ఆ కారణంగానే నన్ను నలిపారండి. అబ్బో ఆ నలపడం నాకుండే ఆరోగ్య పరిస్థితికి ఇంకా నేను చచ్చిపోతానేమోనని, నాకు వద్దండి ఉద్యోగం అని నేను అప్పట్లో ఉన్నటువంటి అధికారులను బతిలాడుకొని ఆ ఉద్యోగం వదిలేసేసి, నన్ను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీ నాయకుడిని నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ రాజకీయాల్లో నిలబడి కట్టుకున్నానండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటింగ్ వ్యక్తి అని అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజం తెలుసుకొని వాళ్ళు పక్కన నెట్టేశారండి. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి. అంటే ఇక్కడ నాకు ఏ శక్తి నాకు హెల్ప్ చేయలేదండి, ఒక్క దైవ శక్తి తప్ప. నేను కాళీ అమ్మను కొలుస్తానండి, కాళీమాత ఉపాసన చేస్తాను. నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి నా మంత్రబలము, నా ఉపాసనే నాకు దిక్కైందండి. ఇంతగా ఇప్పుడు నేను దిగినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలు అయి ఉండొచ్చు, మీడియా వల్ల నాకు ఎంత హైప్ తీసుకొచ్చింది అవ్వచ్చు, నిరంజన్ బాబు నన్ను ఇబ్బంది పెడితే నేను ఎదుర్కొని ఉండవచ్చు, శ్రీకాంత్ ని జైల్లో నేను రాఖీ పండగప్పుడు నేను మీద ఫోటోలు కూడా ఇంతకు ముందే అందించాను, మీకు మీ రిపోర్టర్లు అందించుంటారు. జైల్లో నేను రాఖీ ప్రిజనర్స్ అందరికి కట్టే ఫోటోలు ఉన్నాయి. అది నిజమో అబద్ధం అక్కడే నేను శ్రీకాంత్ చూశాను. చూసినప్పటి నుంచి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రేమ పోరాటానికి కూడా నేను నమ్మిన నా దైవ బలమే నాకు తోడుంది, కానీ ఏ మానవ శక్తో లేకపోతే ఏ దుష్ట శక్తి నాకు తోడులేదండి. నేను అది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఇక మీదట కూడా నా ప్రాణాలు నేను నమ్ముకున్న దైవం కాపాడుతుందో లేదు. ఇట్లా నేను వ్యక్తిలో ఈ లైవ్ ఇచ్చిన తర్వాత ఇంతతోనే నా ప్రాణాలు పోవాలని ఆ దైవం రాసి పెట్టిందో తెలియదండి నాకు. సిన్సియర్ గా ఇప్పటికీ శ్రీకాంత్ అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నారండి, అదే రకమైన ఎఫెక్షన్ ఆయన మీద. శ్రీకాంత్ మీద ఇప్పుడు ఇలా నన్ను సమాజం నలిపే కొద్దీ నాకు శ్రీకాంత్ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అయిపోతుందండి. ఆయన్ని నేను దక్కించుకుంటాను, ఆయనతో నేను జీవితం కొనసాగిస్తానన్న నమ్మకం నాకు ఎక్కువ ఉందండి. వీళ్ళు నన్ను చంపైపోతే తప్ప నేను పోరాటం చేసైనా సరే శ్రీకాంత్ తెచ్చుకోండి. సీఎం గారు కాళ్ళు పట్టుకుంటానండి పోయి, నన్ను ఇట్లా అయ్యా నేను మీకు సమావేశం పెట్టేంత వరకు వెయిట్ చేద్దామని నేను ఉన్నానండి, మీకింత మేలు చేశాడు ఆయన, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడు గొడ్డులాగా, ఆయనకి మెర్సీ పెట్టండి అని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి నేను సీఎం కాళ్ళ మీద పడతానండి. నా లైఫ్ ని నిలబెట్టండి సీఎం గారు అని ఆయన కాళ్ళ మీద పడతామండి, వాళ్ళ అమ్మగారు, నేను, వాళ్ళ నాన్నగారు. అంటే ఎందుకంటే అంత ప్రేమ అంటే నాకు సహజంగా వచ్చే డౌట్ అండి, మీ ఫ్యామిలీ మెంబర్ని అయి ఉంటే నేను మొదట మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, అతని జీవితం ఏం సక్రమంగా లేదు, పైగా మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది, ఇక మూడోది అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, హెల్త్ కూడా సరిగా బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా పెద్దగా స్ట్రాంగ్ ఏం కాదు. ఇలాంటి వ్యక్తి ఎప్పటి నుంచి జైలు నుంచి బయటకు వస్తాడో తెలియదు. అతన్ని అంతగా ప్రేమించి అతను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు మీరు? ఆల్రెడీ ఒక భర్త చనిపోయారు, ఇంకొకరి చేతిలో మోసపోయారు, మీ జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి